మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో ఈ ఫారెన్ ఫ్యాట్స్ కోసం అనేక హల్చల్ అవుతుంటూ ఉంటుంది. అయితే ఈ ఫారెన్ ఫ్యాట్స్ వల్ల మనుషులకి ఎలాంటి హాని కలిగిస్తుంది అని చెప్పి తెలుసుకునేందుకు మనతో పాటు విశాఖ ప్రముఖ డైటీషియన్ హారిక గారు మనతో పాటు ఉన్నారు. హారిక గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. మేడం, ఈ ఫారెన్ ఫ్యాట్స్ వల్ల ప్రజలకి కానీ ఎటువంటి హాని కలుగుతుంది, ఏ ఏ రకాలు ఉన్నాయి అందులో? Actually, my name is Harika, dietitian, clinical dietitian, and I completed my masters in food and nutrition dietetics from St. Joseph College, Visakhapatnam. So, ఈ foreign fats అంటే ఏంటంటే foreign fats అనేది ఒక ectopic fat అనేసి అని మనం ఇంగ్లీష్లో అంటాం. ectopic ఫ్యాట్లో మనకు ఒక 5 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనేవి ఉన్నాయి. 5 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఏంటంటే ఫస్ట్ ఫ్యాట్ ఈజ్ విజరల్ ఫ్యాట్ అండ్ సెకండ్ ఫ్యాట్ ఈజ్ ఇంట్రామస్కులర్ ఫ్యాట్. అది విత్ ఇన్ మజిల్స్లోనే మనకి ఫ్యాట్ అనేది ఉంటుంది. ఇంట్రా కార్డియాక్ ఫ్యాట్ అనేది ఇన్సైడ్ విత్ ఇన్ ద హార్ట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. అండ్ పెరివాస్కులర్ ఫ్యాట్ అనేది మనకి వెజల్స్, బ్లడ్ వెజల్స్లో మనకి ఈ ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇదంతా కంప్లీట్గా ఎడిపోజ్ టిష్యూ బయటన మనకు ఫామ్ అయ్యే ఫ్యాట్. సో ఈ ఫ్యాట్ వల్ల చాలా కాంప్లికేషన్స్, హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి మనకు వస్తూ ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు ఒబెసిటీ, కార్డియాక్ వాస్కులర్ ప్రాబ్లమ్స్, తర్వాత వెయిట్ గెయిన్ అండ్ ఇంకొకటి ఏంటంటే డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్ మెలిటస్ అనేది ఒకటి మనకి ఇప్పుడు ఫామ్ అవుతున్న డిసీజెస్. ఓకే, సో దీనివల్ల ఏంటంటే ఇవన్నీ కంప్లీట్గా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. సో దీన్ని మనం కన్జ్యూమ్ చేయకుండా ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యానిమల్ ఫ్యాట్లో కానీ బీఫ్ ఫ్యాట్లో కానీ కంప్లీట్గా ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుడ్ ఫర్ హెల్త్. బట్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో బీఫ్, యానిమల్ ఫ్యాట్, ఇవన్నీ కంప్లీట్గా రాంగ్ ఫ్యాట్స్. సో దానివల్ల ఏంటంటే మనకి కార్డియాక్ హెల్త్ ఇష్యూస్ కానీ రిలేటెడ్ టు హార్ట్ హెల్త్, కార్డియాక్ స్ట్రోక్స్ కానీ దీనివల్ల మనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఫిష్ ఆయిల్ కూడా మనకి చాలా ప్రాబ్లమాటిక్. ఫిష్ ఆయిల్ కన్జంప్షన్ మనం ఎక్కువ ఫిష్ ఆయిల్ కానీ కన్జ్యూమ్ చేస్తే దానివల్ల నాజియా కానీ లేకపోతే డయేరియా, ఇచ్చింగ్స్ అండ్ మెడికేషన్స్తో పాటు కంప్లీట్గా ఇంటరాక్షన్ కూడా ఉంది. ఓకే, సో ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కంప్లీట్గా యానిమల్ ఫ్యాట్లో, గీస్లో, ఇంకా ఏంటంటే కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్స్, వనస్పతి ఆయిల్స్, బటర్స్లో, వాటిలో దీంట్లో కనిపిస్తాయి మనకి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఆలివ్ ఆయిల్, అవకాడోస్లో కంప్లీట్గా గుడ్ ఫ్యాట్ అనేది మనకు ఉంటుంది. సో ఆల్టర్నేటివ్గా ఫిష్ ఆయిల్ ఆల్టర్నేటివ్గా మనం యూస్ చేయాల్సిన ఆయిల్స్ ఏంటంటే చియా సీడ్స్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ మనకి ఏంటంటే కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ మనకు తగ్గిస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో చాలామందికి ఒబెసిటీకి, కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా పెరుగుతూ వస్తున్నాయి. సో దీనికి ఏంటంటే మనం కంప్లీట్గా సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి కంప్లీట్గా రెడ్యూస్ చేస్తే మనకి ఎల్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనకు పెరుగుతుంది. ఫిష్ ఆయిల్ వల్ల కూడా మనకి ఏంటంటే ఎక్కువ కన్జంప్షన్ చేస్తే వైటమిన్ ఈ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఫిష్ ఆయిల్ కన్జంప్షన్ వల్ల మనకి ఏంటంటే ఆట్రియల్ ఫిబ్రేషన్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో ఫిష్ ఆయిల్ కన్జంప్షన్ అనేది అసలు బ్యాడ్ ఫర్ అవర్ హెల్త్. సో గుడ్ హెల్త్ కోసం మనం ఏంటంటే కంప్లీట్గా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇన్ ఆర్ రెగ్యులర్ డైట్. ఏదేమైనా ఈ ఫారెన్ ఫ్యాట్ సంబంధించి వాడకపోవడమే మంచిదని అంటారు, ఏమంటారు మీరు? ఎస్, ఫారెన్ ఫ్యాట్ వాడకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే కంప్లీట్గా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనే ఉన్నాయి. ఇప్పుడు కరోనా అటాక్ అయిన తర్వాత చాలామందికి కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఒబెసిటీ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో అందుకని ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని యూస్ చేయడం చాలా బెటర్. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన హెల్త్కి అసలు మంచిదనే కాదు. ఓకే, ఇది ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫారెన్ ఫ్యాట్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రజలకు కానీ, ఈ పేషెంట్స్ కానీ, లేదంటే మన వాళ్ళకి కానీ ఎవరికి మంచిది కాదని చెప్పి ప్రముఖ డైటీషియన్ హారిక అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా వీళ్ళు చెప్పినా ఉన్నట్టు మనం ఆ డైట్ పాటిస్తే అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పి వీళ్ళైతే తమ సూచనలు అయితే ఇస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో సురామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.